కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. 7 ఎకరాల భూమిని కబ్జా చేసి మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్మించారని కోర్టుకు వెళ్లారు పిట్ల యాదగిరి, సత్తెమ్మ. తమకు వంశ పారంపర్యంగా వస్తున్న భూమిని మల్లారెడ్డి అధికారం అడ్డు పెట్టుకుని కబ్జా చేశారని అన్నారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు యాదగిరి. ఫిబ్రవరి 2వ తేదీన మల్లారెడ్డి యూనివర్సిటీలోని భూమి కబ్జాకు గురైందా లేదా అనేది సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది కోర్టు. అది మొత్తం 14 ఎకరాలు చిల్లర మా నాయన ఆస్తి అయితే దాంట్లో చంద్రరాయ నరసింహ 2 ఎకరాలు అమ్మేది. 12 ఎకరాలు కబ్జా చేసి మల్లారెడ్డి ఏమన్నారండి? షాపూర్ మల్లారెడ్డి మొత్తం కాలేజీ కట్టింది కాదు, కాలేజీ కట్టిస్తున్నారు. నేను 2013 నుంచి కొట్టాడుతూనే ఉన్నాను. ఈరోజు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సర్వే మాది ధ్యానం ఎంత అంటే సర్వే చేసినాక వచ్చాం. అడవుల కమిషనర్ ద్వారా నేను వచ్చేసి పోలీసులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా సర్వేలు వచ్చారు. వాళ్ళు లోపలికి మాకు అలౌ చేసేసారు. ఈ కేసు నాకు 2011 డిసెంబర్లో తెచ్చిచ్చారు వీలునామా పార్టీ. నేను 2012లో షూట్ వేశాను. OS 5512 ప్రకారము డిస్ట్రిక్ట్ జడ్జి దీన్ని ట్రిపుల్ డిగ్రీ పాస్ చేశారు. చంద్రయ్య నరసింహ వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యారు, చెప్పారు వాళ్ళు. మా తర్వాత గ్రామ సర్పంచ్ కూడా రికార్డు స్టేట్మెంట్ ఇచ్చింది కోర్టు. ఆమెకి పిట్ల వీరయ్య ల్యాండ్ ఇంత, పెద్ద భార్యకి ఇంత సమాభాగము, వీరయ్య రెండో భార్య కొడుకు కూడా సగభాగము అని చెప్పేసి దాంట్లో రాసిన ప్రకారంగా కోర్టు ట్రిపుల్